నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. నేను ముష్టోడిని కాదండి, కర్మ కొద్దీ దీని మొగుడిని. దీనికి గెటప్లు పిచ్చి ఉంది. నా చేత రోజుకో గెటప్ వేయించి సరదా తీర్చుకుంటుంటది. అయిపోయిందా మీ ఇంటర్పెక్షన్? ఇంట్రడక్షన్ అయిపోయింది. కానీ ఎప్పుడు చూసినా నా చేత ఇలా పిచ్చి పిచ్చి గెటప్ వేయించకపోతే ఏ లాయరు పోలీసు ఇలాంటి సీరియస్ గెటప్ వేయించవచ్చు కదమ్మా. సెట్ అవ్వా ఇది కామెడీ పేసు. ముట్టోడేస్మా బొచ్చట్టుకొని అడుక్కుంటారే. ఓ అది ముట్టాడు కాదురా, ముష్టివాడు. ముట్టాడే రాని వాటి గురించి ఆశపడ్డాను చూడు, నాదే తప్పు. అడక అమ్మగారు ఆకలిస్తుంది, అన్నం పెడతారా? ఏటా అడుకోడు? మరి ఎలా అడుక్కోవాలి? ముట్టోడు మాటలు నోట్లోంచి రాగోలు, బొడ్లోంచి రావాలి. బొడ్లు ఏంటంటే చండాలంగా నాభిలోంచి రావాలి అని చెప్పాలి. అదే బొడ్లోంచి రావాలి. సరే ప్రాక్టీస్ చేస్తాను. అమ్మా వాళ్ళ ఆవిడ బాగా చెప్తుంది. అమ్మా గుండెల్లోంచి వచ్చింది. కొంచెం కింద. అది నోట్లోంచి వచ్చినట్లేదు, గూట్లోంచి వచ్చినట్టుంది. సరిగ్గా ప్రాక్టీస్ చేయి. ఇప్పటికిప్పుడు ప్రాక్టీస్. అమ్మా తల్లే తల్లే అమ్మా అమ్మే. ఎవరా నువ్వు నా ఏరియాకు తరుకుంటున్నావు? నాది ఇదే ఏరియా. 6 సంవత్సరాల నుంచి అరుకున్నాను, నిన్ను ఎప్పుడు చూడలేదు. నేను ఇయ్యాల మొదలు పెట్టాను న్యూ జాయినింగ్. సరే అడుక్కో చూద్దాం నీ ప్రతాపం నా ప్రతాపం. తల్లే దయగలమా తల్లే? హలో ఓ ముద్ద అన్నం ఉంటే అయి తల్లో. యాటిని రాదు అని ఎరగ తీసేస్తున్నాడు. ఎలా బాగా నటిస్తున్నాడు. యాండి బాగా చేస్తున్నారు మీరు. ముస్టడి తాను వేసుకొని చూసాను కానీ ఇలా వాటేసుకున్నాను మిమ్మల్ని చూస్తున్నానమ్మా. అన్యాయం జరిగిపోతుంది రాఘవ. ఏం జరుగుతుంది ఇక్కడ? దొంగ సచ్చినాడా? భార్య భర్తలు మాట్లాడుకుంటే సరిగ్గా చూడవే, నేనే నీ మొగుడిని. నువ్వు ఎక్కడన్నావా? యాసాలు ఒకేలాగుంటే పోల్చుకోలేకపోనాను. యాసాలు ఒకేలా అంటే పర్సనాలిటీ అయినా పోల్చుకోవాలి కదా. రివర్ట్లా ఉన్నాడు. అబ్బా నువ్వు పెద్ద తాటి చెట్ లాగా ఉన్నట్టు పొట్టి బొప్పాక మొక్క అంత ఉన్నావు. ఇలా అరిచి అరిచి బాగా గొంతు నొప్పి పెట్టేసిందండి. స్ట్రాంగ్ కాఫీ పట్టుకొస్తావా? ఏంటి కాఫీ తల్లే? పెట్ర కాపీనేగా. పెట్ర కాపీయా? ఓహో ఫిల్టర్ కాపీయా? పెట్టడానికి ఆ గేది కుర్తు పోసినట్టుంది. అబ్బాయి ఏం లేదు, దీని గెటప్పులు పిచ్చితో చచ్చిపోతున్నాను. మా నాన్నగారు ఫోను. నానా నాన్నగారు సారీ నాన్నగారు, అంటే ఇందాక సిగ్నల్స్ బాగులేక వాయిస్ అలా వచ్చేసింది, ఏమనుకోకండి. ఊరి నుంచి ఇంటికి వస్తున్నారా? రండి నాన్నగారు, నేను ఇంట్లోనే ఉంటాను. ఉంటాను, బాయ్. అబ్బా ఎవడి ముష్టోడు నా కొడుకు ఇంట్లో చేరి దర్జాగా సోఫాలో కాలు చాపుకొని మరి పేపర్ చదువుతున్నాడు. ఖాళీగా కూర్చుంటే అది కాఫీ కూడా అయిపోతావు. కాఫీ తల్లే నాన్నగారు. ఎవడరా నీకు నాన్న? అది కాదు నాన్నగారు. సరిగా చూడారు, నేనే మీ అబ్బాయిని. రాఘవా నువ్వట్రా? నేనట్రాయే. మీరేమో పిల్ల బంగారులా ఉందని దాన్ని నాకు ఇచ్చి అంట కట్టేశారు. దానికేమో గెటప్లు పిచ్చి రోజుకో గెటప్ వేస్తుంది. ఈ రోజు నా చేత ముష్టివాడి గెటప్ వేయించింది నాన్నగారు. అవునా? మొన్నటికి మొన్న అమీర్పేట సెంటర్ లో యోగి వేమన గెటప్ వేయమంది నాన్నగారు. వేసావా? అంటే ఆఖరి నిమిషం దాకా పోరాడి రద్దు చేసుకున్నాను. ఫోన్లే అమీర్పేట బతికిపోయింది. ఆయా ఎప్పుడొచ్చా? నా సంగతి సరే గాని ఇలా మొగుడు చేత వేషాలు వేయించడం ఏంటమ్మా చండాలంగా? పెళ్ళైనప్పుడే చెప్పాగా నాకు చిన్న చిన్న కోరికలు ఉన్నాయి, నా మొగుడుతో తీర్చుకుంటానని. కోరికలంటే అయ్యా? అవును బాబయ్య. సర్లే మాయా, నేను అడుగుకోవాలి ఎంత? 48. ఏమన్నా పండగ తోరణాలు తెచ్చావు? తోరణాలు కాదే, ఈ నీ తొరబజ్జ కట్టుకొని ఆది మానవుడు యాసం వెయ్యాలి. నేను ఆది మానవుడు యాసం ఏంట్రా చెప్పు. నువ్వు సరిగ్గా చూసేవో లేదో, ఇది కట్టుకోకపోయినా మా నాన్నగారు ఆది మానవుడిలాగే ఉంటారు.
ఆదిమానవుడు వేషం నేనేంటి వెంట్రా? ఈ వేషం లేదు, ఇది క్యాన్సిల్. ఈ ప్రపంచంలో ప్రతి పాత్ర ప్రత్యేకమైందే. ఈ ఆకులే ఈ ప్రపంచానికి మొట్టమొదటి అండర్వేర్. మనం పొలాలు మర్చిపోవచ్చు, తలాలు మర్చిపోవచ్చు, మనం మన మూలాలు మాత్రం మర్చిపోకూడదు మాయా. ఈ ఆదిమానవుడు వేషం నేనేంటి వెంట్రా? అమ్మా నీకో దండం, వెళ్ళి ఒక గ్లాస్ మంచి నీళ్ళు పట్టరా. సాలటియేనా? చాలటయే పట్టుక. నాన్నగారు ఇది సైజు మరీ చిన్నదానిలా ఉంది. ముందు కట్టుకుంటారా వెనక్కి కట్టుకుంటారా? మెడక్ కట్టరా. నీకు నమస్కారం రా బాబు. ఊపిరుండగా ఇంకా నీ కొంపలు అడుగు పెట్టను. నేను వెళ్ళొస్తాను. నాన్నగారు యాండి ఆ, ఓయ్. ఏడు మా ఏడి అంటే ఆదిమానవుడు యాసం అన్నావు కదా, నేచురల్ గా ఉంటది. నల్లమల అడవుడికి వెళ్ళాడు. అదే డెకాషన్ అంటే. డికాషన్. అదే మనసులో ఉంటది కదా. ఓ డెడికేషన్. డెడికేషన్ డికాషన్. ఈ రోజుకి ముట్టోడు యాసం అయిపోయింది కానీ కలరత్నం బంగారం ఎంత మంచిదో. అలా కూపెత్తా ఆ. చీకటి పడ్డది కాబట్టి నువ్వు వెళ్ళి దొంగోడు యాసం. కళారత్నం ఎంతసేపు నా చేత ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు. ఈ పోలీసు, లాయరు, డాక్టరు ఇలాంటి గొప్ప గొప్ప వేషాలు ఏం వచ్చు కదా. మొక్కానికి అయి సెట్ అవ్వని చెప్పానా? ఇగో, ఇట్టా చూడు, దొంగ కోళ్ళు పట్టేవాళ్ళు ఎలా చూస్తున్నావు? దొంగ లక్షణాలు నీలో పచ్చలంగా ఉన్నాయి. పచ్చలంగానా? పుష్కలంగా. పచ్చలంగా పసుపులంగా కాదే, పుష్కలంగా. ఇది చూడు, ఒక పుష్కలంగా పచ్చలంగా. ఇగ్గు అయ్యి వెనకెట్టాను, వెళ్ళేసుకో. వెళ్తాను. నేను ఎలాగున్నాను కళారత్నం? నాగిలాగున్నావు. నువ్వు పక్కింట్లోకి వెళ్ళి దొంగతనం చేసుకో. అమ్మ పక్కింట్లోకి వెళ్ళి దొంగతనం చేస్తే గొడవలు అవుతాయమ్మా. ఎందుకు గొడవలు అవుతాయి? ఎలా? చార్జరా? కళారత్నం వచ్చావా? పక్కింట్లోకి వెళ్ళి ఏం దొంగతనం చేసానో తెలుసా? ఏది? సెల్ ఫోన్ చార్జర్. ఎక్కడ పెట్టుకుంటా? ఎవడైనా ఫోన్ దొంగతనం చేసుకొస్తాడు. అంటే అక్కడ ఫోన్ ఉంటే దొంగతనం చేయనా మరి? నా అబ్బా సర్లే, ఏదైనా ఇలువైన వస్తువులు దొంగతనం చేసుకురా. ఎలా? మా ఆయన ముట్టోడేసం బాగా చేశాడు, దొంగోడేసం కూడా బాగా చేస్తున్నాడు. ఇప్పుడు పోలీసులు పట్టుకుంటే పోలీసుల నుండి ఎలా తప్పించుకోవాలో మా ఆయన చూస్తాను. అయ్యో ఈమె కాల్ చేస్తుందా? హలో పోలీస్ స్టేషన్. ఎవరమ్మా? గాంధీనగర్ ఇంట్లో దొంగలు పడ్డారు. నా దేశంలో దొంగలు పడ్డారంట. ఎక్కడ? పక్కింట్లో. రారా బయటికి. ఏం చేస్తున్నావు ఇంట్లో? దొంగేసం కట్టాను సార్ సరదాగా. నా చెవులు పూలను కనపడుతున్నాయి అంటున్నాను. ఊరుకోండి సార్, మీకు నాకు చెవులే కనపడక పువ్వులేం కనపడతాయి. ఈ లాడితో నిన్ను తప్పి 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 మన కొట్టేస్తుంది తెలుసా? అన్ని సార్లు తప్పి తప్పి అనకండి సార్, ముఖం మీద తుప్పర్లు పడుతున్నారు. నువ్వు ఫోన్ చేసి దేశానికి చాలా ఉపయోగపడే చేసావు తెలుసా? కళారత్నం నువ్వు నాకు యాసం కట్టించి పక్కింట్లోకి పంపించి పోలీసులు ఫోన్ చేసి నన్ను పట్టిస్తావా? ఇప్పుడు ఏటైపోయిందని ముట్టోడేసము బాగా చేసావు, దొంగోడేసము బాగా చేసావు. ఇప్పుడు జైలుకి వెళ్ళి ఖైదీ వేసం కూడా బాగా చేసావు అనుకో, నువ్వు జైలు నుంచి వచ్చినప్పుడు మామూలు ఎత్తుగా రావు, ఒక పరిపూర్ణత చెందిన నటుడుగా వస్తావు. పరిపూర్ణ చెందిన నటుడిగా వస్తానా? నీకు స్టేషన్ తీసుకెళ్ళి జల్ 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 జగేలు రాజా నువ్వు అడిగితే ఏదైనా కాదంటానా. దేవుడు మీకు మంచి గొంతుకిచ్చాడు సార్. రేపు ఉదయం ఎప్పుడైనా సరే మేము ఉద్యోగం డమాలు డుస్క్ అయిపోయింది అనుకోండి, నాకు ఫోన్ చేయండి. నాకు తెలిసిన ఒక మంచి ఆర్కెస్ట్రా ఉందా? గుడి ఉంది, మెట్ల మీద కూర్చొని గడిపేద్దాం. దారైతే స్టేషన్కి వెళ్దాం. నీకుందరా జల్ 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 జగేలు రాజా.